మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఇంట్లో ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అయినా, లేదు మనకు బంధువుల్లో గానీ, స్నేహితుల్లో గానీ, మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్లు, పెళ్ళిళ్ళయినా గానీ, భలే హడావిడి చేస్తాం గదా! ముందు రోజు ముంచే. నా చిన్నప్పుడైతే ఊరిలో ఎవరన్నా పెళ్లి, ఫంక్షన్ అన్నా గానీ, ముందు రోజే గోరింటాకు కోసుకోవటం, నూరి పెట్టుకోవటం, అలాగే మన ఇంట్లో పూలు చాలక వేరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడిగి మరీ పూలు కోసుకొచ్చుకొని, దండలు దండలు, మాలల్లో మాలలు పొడవు పొడవుగా మాలలు కట్టుకొని దాచిపెట్టుకునేవాళ్ళం నైటు. అట్లా ఉంటది అప్పటి రోజుల్లో హడావిడి అంటే. ఇప్పుడు నేను అదే హడావిడి చేస్తున్నానండి. బాబాయ్ వాళ్ళ మనవరాలిది ఫంక్షన్ ఉంది. ఫంక్షన్‌కి వెళ్ళటం కోసం గోరింటాకు కోసుకుందామని పోగులు అనుకుంటే, కోతులు ఇంటి చుట్టూ కోతులు తయారైనాయి. మా వారు తోట నుంచి వచ్చిన తర్వాత ఇట్లా కోతులున్నాయి, కర్ర తీసుకొనొస్తారా నేను గోరింటాకు కోసుకుంటా చెట్టు దగ్గరికెళ్ళంటే, మళ్ళీ ఇక నువ్వెందుకు నేను కోసుకొస్తాలే అని ఎళ్లి మండలు ఇరుసుకొచ్చారండి. ఆ మండలదే ఆకు కోసేసి మిక్సీలో ఏసి కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పట్టేసాను. ఇక మజ్జిగ, చింతపండు ఏమేయకుండానే ఈ చెట్టు గోరింటాకు మంచిగా పండిద్ది. ఇక నాకైతే ఈ ఆకు గోరింటాకు అంటేనే ఇష్టమండి. కోన్లంటే ఎందుకో ఆసక్తి అస్సలుండదు. అదీ గాకుండా ఈ ఆకు గోరింటాకుతో మంచి ఆరోగ్యం అన్నట్టే. దీనివల్ల చెడేమి ఉండదు గదా! అందుకే నాకు ఒక రకంగా ఇష్టం. చేతులో అయితే చూడండి 2 చేతులకు పెట్టుకున్నాను. మంచిగా పండింది. అప్పటికే చాలా టైం అయిపోయింది. నేను గోరింటాకు పెట్టుకునేటప్పుడు లియోగాడు ఎగురులు పెట్టి అలసిపోయిందండి. పాపం అటు ఇటుగా 11:30 అయింది. పడుకుంది. ఇదిగోండి చూడండి ముద్దు లియోగాడు.